ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవ అనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ నూటికో కోటికో ఒక్కరు. వెలిగించే దీపం చీకటిని తరిమేస్తుంది, పేదల బతుకుల్లో వెలుగునిస్తుంది. వేసే ప్రతి అడుగు ఎందరికో దారి చూపుతుంది, మరెందరికో స్ఫూర్తి అవుతుంది. మెరుగైన సమాజం కోసం అహర్నిశలు పాటుపడుతూ ఈ చిన్నారుల జీవితానికి, భావి తరానికి చక్కని బాట వేసి సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన బిఎన్ రెడ్డి కాలనీలోని స్ఫూర్తి ఫౌండేషన్ ఈ వారం నూటికో కోటికో ఒక్కరు. నేటి ఆధునిక నాగరిక ప్రపంచంలోనే కాదు, ప్రతి తరంలోనూ ప్రతి ఒక్కరూ సమాజం బాగుండాలని భావిస్తారు. అందరూ ఉన్నతంగా జీవించడానికి మెరుగైన సమాజాన్ని కోరుకుంటారు. కానీ ఆ సమాజాన్ని చెరగని పునాదులపై నిర్మించడానికి మాత్రం ముందుకు రావడానికి ఏ ఒక్కరూ సాహసించరు. ఇది అందరి బాధ్యత అనే సత్యాన్ని మర్చిపోతున్నారు. ఈ తరుణంలో నవతరానికి నాంది పలికేందుకు స్ఫూర్తి ఫౌండేషన్ ను స్థాపించి ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు, తల్లిదండ్రులను కోల్పోయి చదువుకు దూరమైన అనాథలెందరినో చేరదీసి ఫ్రీగా చదువు చెప్పిస్తోంది. అయితే ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశమేమిటో ఈ సంస్థ ఫౌండర్ శ్రీవ్యాల్ మాటల్లోనే విందాం. స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ శ్రీవ్యాల్ గారు మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే సార్. మీరు ఎన్నాళ్ళ ఈ ఫౌండేషన్, స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించారు? అసలు ఎందుకు ఇది స్థాపించాలని మీకు అనిపించింది? స్ఫూర్తి ఫౌండేషన్ మేము ఆగస్టు 2006 సంవత్సరంలో స్టార్ట్ చేసామండి, 3 పిల్లలతోటి. స్థాపించిన వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం అవకాశాలు లేని చిన్న పిల్లలకి మంచి విద్యా అవకాశాలు కల్పించాలని. యాక్చువల్గా స్ఫూర్తి స్టార్ట్ చేసే ముందు మా ఐడియా ఏంటంటే చిన్నపిల్లలకి, బాగా వెరీ పువర్ ఫ్యామిలీస్ నుంచి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని, అలాంటి స్కూల్ ఒకటి స్థాపించాలని నేను, మా సంస్థ సభ్యులు అందరూ ఆలోచించేవారు. కాకపోతే స్కూల్ స్థాపించడం అనేది సాధారణంగా చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు అప్పటికి అంత మెచ్యూరిటీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే ఏదో సాధ్యం కాదు అని అక్కడితో వదిలేకుండా ఎక్కడో చోట మొదలు పెట్టాలని, తల్లిదండ్రుల సపోర్ట్ సరిగా లేని పిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, సరిగ్గా కుటుంబ వ్యవస్థ సక్రమంగా లేని పిల్లల్ని చేరదీసి మన స్కూల్ కాకపోయినా మంచి స్కూల్లో పిల్లలకి అవకాశం కల్పించాలని స్ఫూర్తి ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. 2006లో 3 పిల్లలతో మొదలైంది. చాలామంది సహాయ సహకారాల వల్ల ఇప్పుడు 108 మందికి చేరుకుంది. ముఖ్యంగా స్ఫూర్తి అనే పేరు పెట్టడానికి కారణం మా కార్యక్రమాలను చూసి, మా కార్యకలాపాలను చూసి ఇంకొందరు స్ఫూర్తి పొంది మేమేం కార్యక్రమాలు చేస్తున్నామో అలాంటివి చేయడానికి ముందుకు వస్తారని. అంటే ఇండియాలో మెయిన్గా సోషల్ వర్క్ అనేది ఒక వయబుల్ కెరియర్గా ఎవరు ట్రీట్ చేయట్లేదు. ఈ ఫీల్డ్లో వచ్చే వాళ్ళందరూ అన్నీ వదులుకుని రావాలి, జీవితం నిస్సారంగా ఉంటుంది అన్న ఫీలింగ్ తోటి ముందుకు అడగలేకపోతున్నారు. సో వాళ్ళకి మేము అందించే సందేశం ఏంటంటే, మీరు మా ఆర్గనైజేషన్ విజిట్ చేయండి, మేము పనిచేసే తీరుని మీరు గమనించండి,
ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్స్ ఇన్ ద వరల్డ్. మీరు ప్రతి నిమిషం మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ స్వేచ్ఛా వాయువులు పీల్చజాలని నిర్భాగ్యులెందరో పేదరికంతో నేటికి అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇక తల్లిదండ్రులను కోల్పోయి సమాజంలో మిగిలే అనాథ పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో మెరుగైన సమాజం కోసం కులమత భేదం లేకుండా ఇలాంటి పిల్లలనెందరినో గుర్తించి అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా గర్వించే భరతమాత పుత్రులుగా అందించేందుకు కృషి చేస్తోంది స్ఫూర్తి ఫౌండేషన్. (2006) స్టార్ట్ అయిన ఈ స్ఫూర్తి ఫౌండేషన్ అనాథ పిల్లలు, చదువుకోలేని పేద విద్యార్థుల కోసం కేవలం 3 పిల్లలతో మొదలైంది. అలా మొదలైన ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ఇప్పటి వరకు 110 మంది పిల్లలను చేరదీసి ఈ చిన్నారులకు కేవలం ఒక్క చదువులోనే కాదు, మానసిక వికాసానికి యోగాసనాలు, సృజనాత్మకత శక్తికి, శారీరకంగా ఎదుగుదలకు దోహదపడే విభిన్న ఆటలను ఈ చిన్నారులకు ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు. వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప. పిల్లలు తప్పు చేస్తే కొట్టి, తిట్టి, భయపెట్టి మంచివాళ్ళని చేస్తాం, మందలించి మంచి బుద్ధులు నేర్పిస్తాం. మరి పెద్దలే తప్పు చేస్తే? క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసే తప్పులకి ఇలాంటి పిల్లలెందరో కన్నతల్లి మమతల ఒడిని, ఆప్యాయత, అనురాగానికి నోచుకోక అనాథలుగా సమాజంలో మిగిలిపోతున్నారు. నేటి సమాజానికి సాక్షిగా, ప్రతీకగా నిలుస్తున్నారు. అయితే ఈ ఆర్గనైజేషన్లో ఏ లోటు లేకుండా అమ్మా నాన్నల కంటే బాగా చూసుకుంటున్నారని ఈ చిన్నారులు అంటున్న మాటలను ఇప్పుడు విందాం. సునీత. ఎక్కడి నుంచి వచ్చావు? బొల్లారం నుంచి వచ్చి. అమ్మ నాన్న ఏం చేస్తారు? చనిపోయారు. అమ్మకేమో ఎయిడ్స్, నాన్నకేమో ఎయిడ్స్ వచ్చింది. 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా చిన్నాన్న. నా పేరు మాధురి. మాధురి, ఏం క్లాస్ అవుతున్నావు? 4th. 4th క్లాస్. ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? ఎన్నాళ్ళైంది?
2006 నుంచి 2006 నుంచి 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? అశోక్ నగర్. అశోక్ నగర్ నుంచి. ఎవరు తీసుకొచ్చారు నేను? అమ్మమ్మ. అమ్మమ్మ తీసుకొచ్చాను. మరి అమ్మ నాన్న? మమ్మీ చనిపోయింది, డాడీ ఉన్నాడు. డాడీ ఉన్నారు. వస్తుంటారా డాడీ కలవడానికి? ఇక్కడ ఎలా ఉంటుంది నీకు? మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఉన్నారా? మంచి ఫ్రెండ్స్. ये धरती हमारी, आकाश हमारी है, नदियाँ हमारी है, बादल हमारी है, हिफिजा हमारी है, किरनी हमारी है, पशु पक्षियों से भरे वन भी हमारी है, हमारी है, हमारी है, हरी भरी वसुंधरा प्यारी हमारी दर, यही हमारा आशिया, यही हमारा असर, इस धरती माँ के गोद में पलते रहो, खिलते रहो, चलते रहो. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దును కొమ్మ, పంచపూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దును కొమ్మ, చేతిని తాకద్దంటే చింతకే రావు ఏమవుతానమ్మా. మై నేమ్ ఇస్ అశ్విత, ఐ స్టడింగ్ ఎల్కేజీ. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమను నన్ను కడగనీకుమా, పదే పదే నా మన నిన్నే కోరుకుంటుంది, వద్దన్నా వినకు నిన్నే కలవరిస్తుంది. నీ పేరేంటమ్మా? రత్న. రత్న. ఏం చదువుకుంటున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుకుంటున్నావు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? 5 ఇయర్స్. నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి. ఎక్కడ ఊరు పశ్చిమ గోదావరి? అత్తిలి. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న వేరే ఊర్లకి పని చేయడానికి వెళ్తాడు. నన్ను మా అత్త తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. నేను ఇక్కడ చదువుకుని ఏదన్నా సాధిస్తానన్న ధైర్యం నాకు వచ్చింది ఇక్కడికి వచ్చాక. ఎలా ఉంటుంది ఇక్కడ నీకు? బాగుంటుంది. మాకేం కావాలన్నా ఇస్తూ ఉంటారు. శ్రీవియాల్ సార్ని మామయ్య అంటాము, వాళ్ళ వైఫ్ని అత్త అంటాం. అమ్మ నాన్నకంట వీళ్ళు ఇంకా ఎక్కువగా బాగా చూసుకుంటారు. మాకు అమ్మ నాన్న లోటు లేదన్న లోటు తీరుస్తారు. పొద్దున్నే లెగుస్తాం, కొంచెంసేపు యోగా చేస్తాం, తర్వాత రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాం, మళ్ళీ 3:30కి వస్తాం. ఏమైనా స్నాక్స్ తినేసాక కొంచెంసేపు ఆడుకుని ట్యూషన్కి వెళ్తాం. తర్వాత అన్నం తినేసి 10:30కి పడుకుంటాం. నేను పెద్దయ్యాక డాక్టర్ అయ్యి నాకు వచ్చిన వైద్యం వేరే వాళ్ళకి ఉచితంగా చేస్తాను. నా పేరు అరుణ్. నేను రావుల నుంచి వచ్చాను. మా నాన్న మా అమ్మ చంపేశాడు 2 ఇయర్స్ అప్పుడు. నన్ను మా మామయ్య తెచ్చాడు ఇక్కడికి. నా పేరు చంద్రకాంత్. నేను 1st క్లాస్. నేను వరంగల్ నుండి వచ్చాను. మా మమ్మీ హాస్టల్లో పనిచేస్తాను, మా నాన్న చచ్చిపోయింది. నేను పెద్దగానక కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు సాయి కుమార్. నేను నగర్కాల్ నుంచి వచ్చాను. మా డాడీ కార్పెంటర్, మా మమ్మీ వేసుకొని చనిపోయింది. నా పేరు జగదీష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఉప్పుగూడ నుంచి వచ్చాను. మా అమ్మకి ఫీవర్తో చనిపోయింది. మా నాన్న ఎలా చనిపోయాడో తెలియదు. మంచి సమాజాన్ని నిర్మించడం మా బాధ్యతగా గుర్తిస్తున్నామని, అంతేకాకుండా ఈ పిల్లలకు సేవ చేయడం తమ పూర్వజన్మ సుకృతమని భావించి తమ వంతుగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వీరంతా ఈ ఫౌండేషన్ గురించి, చిన్నారుల గురించి ఏమంటున్నారో ఇప్పుడు విందాం. మీ పేరేంటండి? మురళీకృష్ణ. ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? వంట చేస్తూ ఉంటాను. ప్రతి నెల మేము ఇక్కడ వచ్చేసి సేవ చేద్దామని చెప్పి నెలలో 3 ఆదివారం మా ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసేసేసి ఒకరోజు ఈ పిల్లలతో స్పెండ్ చేసి వీళ్ళకి ఒకరోజు భోజనం పెట్టేసేసి మేము వెళ్తూ ఉంటాం. వాళ్ళకి ఇష్టంగా తినే విధంగా ఒక రోజు చేసి పెడితే వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళతో పాటు మేము స్పెండ్ చేసి కాస్త వాళ్ళతో చేస్తే ఒక మనసుకి ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా ప్రతి నెల మా ఫ్రెండ్ సర్కిల్ 10-15 మంది ఉన్నాం. అందరం కలిసేసేసి వచ్చేసి వాళ్ళతో పాటు భోజనం పెట్టేసి వాళ్ళతో పాటు భోజనం చేసుకుని మేము కూడా వాళ్ళతో కాసేపు గడిపేసి మేము వెళ్తూ ఉంటాం మేడం. ఇది అంటే ఈ వంటకు కావాల్సిన గ్రోసరీస్ సామాగ్రి అన్ని మీరు తెచ్చుకుంటాం మేడం. అన్నీ మేమే తీసుకుంటాం. అన్నీ ఇక్కడ నేనే చేస్తూ ఉంటాను. ఇలాంటిది కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు మా ఫ్రెండ్స్ అంతా నెలకి ఒకసారి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి వాటిలో ప్రతి వాళ్ళు కూడా పాల్గొని ఇలా చేస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం అనమాట. బాయ్స్ హాస్టల్ వార్డెన్ రాజు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. నమస్తే రాజు గారు, చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? మీ రొటీన్ ఎలా ఉంటుంది ఇక్కడ? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి.
2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ హాస్టల్ దగ్గర. ఇక్కడ పిల్లలను చూసుకోవడం మంచిగా, వాళ్ళను టైంగా వాళ్ళ స్టడీ వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకు అన్ని తీరులా ఇక్కడ వాళ్ళకు ఆసరా కావడం, పిల్లలను ఏ టైంకు లేపడం, టైం టు టైం వాళ్ళని చదివించడం, మళ్ళీ టైం టు టైం భోజనం పెట్టడం, మళ్ళీ వాళ్ళ అది స్కూల్ నుంచి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అన్ని సౌలతులతో ఇక్కడ అన్నీ చూసుకుంటున్నాం మేడం. నైట్ 10-10:30 వరకు, తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత అప్పుడు 11 తర్వాత మళ్ళీ నేను నిద్రపోయాక మళ్ళీ 4 గంటలకు మళ్ళీ లేవడం. అప్పటి నుంచి మళ్ళీ పిల్లలను మళ్ళీ జవర్ వేయడం మొత్తం. ఇక పిల్లలు నాతోటి ఒక అన్నయ్య లెక్క, ఒక బాబాయ్ లెక్క, ఒక ప్రతి అనుగుణ అన్ని తీరులో ఉంటారు సార్ పిల్లలు నాతోటి. వాళ్ళని కూడా నేను ఒక చెల్లె లెక్క ఇట్లా ఆ రకంగా నేను చూసుకుంటాను సార్ పిల్లలను కూడా. మాకు ప్రొద్దున ఇక్కడ జావా ఉంటుంది సార్. ఒక్కో రోజు ఇడ్లీ, మళ్ళీ ఒక్కో రోజు పూరి పెడతాము. ఒక్కో రోజు విజిటర్స్ ఎవరైనా బయట నుంచి పంపిస్తుంటారు. జావా ఏమో మార్నింగ్ 7కి పెడతాం సార్. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ముందు జావా తాగేసి వెళ్తారు. టిఫిన్ అయితే కొంచెం ప్రొద్దుటే వస్తారు, ఇంకా వాళ్ళు తినడానికి లేట్ అవుతుంది కాబట్టి. భోజనాలు ఏమో 1 o'clock అండి. స్కూల్లో అయితే మాకు బస్సు వస్తుంది స్కూల్ నుంచి. 11 వరకు మేము బాక్సులు కట్టి రెడీ పెట్టుకుంటాము. 110 మంది పిల్లల వరకు ఉన్నారు మా దగ్గర. ఆ పిల్లలకి బాక్సులు కట్టేసి పెట్టేసుకుంటే స్కూల్ బస్ నుంచి వచ్చి తీసుకెళ్తారండి బాక్స్. నేను ఒక విడోనండి. నాకు 2 అమ్మాయిలు. నేను బయట జాబ్ చేసుకునే పరిస్థితి అదంతా నాకు నచ్చక ఇక్కడికి వచ్చాను సార్. నేను ఇక్కడికి రావడంతో మేడం గారు కానీ సార్ కానీ రాగానే నన్ను జాబ్లోకి తీసుకున్నారు. ఇప్పుడు నా 2 కూతుళ్ళకు కూడా సార్ మేడం వాళ్ళే చదివిస్తున్నారు. మాకు ప్రతి పండగకి బట్టలు అవన్నీ ఇస్తారు. పిల్లలకి చదువుకి కానీ నాకు ఇక్కడ ఉన్నాను కానీ ₹1 ఖర్చు ఉండదు సార్ మాకు. పిల్లల హాస్పిటల్కి కానీ మాకు కానీ ఒంట్లో బాగాలేకపోతే సార్ మేడం వాళ్ళు చూస్తారు. ఎల్కేజీ చదివే పిల్లల దగ్గర నుంచి ఇంజనీరింగ్ చదివే పిల్లల వరకు కూడా ఇక్కడ స్ఫూర్తి ఫౌండేషన్లో ఆశ్రయం కల్పిస్తున్నారండి. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతున్న రాజ్ కుమార్తో మాట్లాడదాం. రాజ్ కుమార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఫైనాన్షియల్గా పూర్ ఉండి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఫస్ట్ 3 years నుండి ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినాను. ఇప్పుడు బీటెక్ 3rd year 2nd sem చదువుతున్నాను. నేను ఇక్కడ వీళ్ళకి యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తాను అండ్ వీళ్ళకి కంప్యూటర్ కోచింగ్ ఇస్తుంటాను. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో టీచ్ చేస్తుంటాను. మళ్ళీ వీళ్ళకి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తుంటాను. ఇక్కడ మాకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మాకు మేనేజ్మెంట్ వారు చూసుకుంటారు. ఇక్కడ స్ఫూర్తి ఫౌండేషన్లో పిల్లలందరినీ ఆప్యాయంగా చూసుకొని ఇక్కడ ఉన్న పిల్లలందరి చేత అక్క అని పిలిపించుకొని ఇన్ఛార్జ్ స్వాతితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్తే అండి. ఎన్నాళ్ళేది మీరు ఇక్కడ వచ్చి? 1 year అవుతుందండి. ఎలా వచ్చారు? పేపర్లో యాడ్ చూసి వచ్చాను. ఇక్కడ ఇన్ఛార్జ్గా అంటే సార్ తర్వాత నేను చూసుకోవడం అంతా జరుగుతుంది పిల్లల్ని. ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడు ఇక్కడే ఉంటాను. వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. రొటీన్ హ్యాబిట్ మార్నింగ్ పిల్లల్ని లేకొట్టడం, వాళ్ళని రెడీగా చేయడం. ఫ్యామిలీలో మనము ఎలా చేస్తాము అది అంటే ఇంకా నాకు మ్యారేజ్ కాలేకనే మేబీ అలా చేస్తానో లేదో తెలియదు, వీళ్ళకి అంత బాగా చూసుకుంటాను. మార్నింగ్ లేసి వాళ్ళని రెడీ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా వర్క్ చేసుకొని మధ్యాహ్నం బాక్సులు ఇలా చూసుకొని ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేసి నైట్ మళ్ళీ స్టడీ అవర్స్ ఇంకెవరైనా వస్తే మాట్లాడడం అలాంటివి చేస్తాను. నైట్ 11 అలా పడుకొని వెళ్ళి మళ్ళీ 5కి రొటీన్ లైఫ్. ఈ పిల్లల్ని వదిలేయడం నా వల్ల కాదనుకుంటున్నాను. 1 year కాదు, ఇంకా జీవితాంతం ఇక్కడ ఉన్నా నాకు హ్యాపీయే. అంత బాగా చూసుకుంటారు పిల్లలు, మాత్రం చాలా చాలా బాగా ఉంటారు. హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళిపోతారు కదా, అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. పేరెంట్స్ ఎవరు లేరు, వాళ్ళకి రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ సమ్మర్ హాలిడేస్ కానీ ఏదైనా పండగకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. అంటే అందరూ రోజు అల్లరిగా అక్క అక్క అని పిలిచే వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి ఏడ్చేస్తారు. కన్నవారు లేక అనాథలుగా మిగిలి, స్తోమత లేక చదువుకు దూరమై, ఏ దారి లేక పక్కదారి పట్టిన చిన్నారులెందరో సమాజంలో ఎక్కడో అక్కడ నడియాడు నడిరోడ్డులపై కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి బాలలందరికీ చదువుపై అవగాహన కల్పించి బంగారు భవిష్యత్తును అందించగలిగిన నాడు ఖచ్చితంగా మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ చిన్నారులకు చక్కని బాట వేస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ మరెందరికో స్ఫూర్తి అవుతుంది.
క్షణం తీరికలేని కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ కూడా మంచి సమాజాన్ని ముందు తరానికి అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ చిన్నారుల జీవితాలలో చిరు దీపం వెలిగించి బంగారు భవిష్యత్తులను అందిస్తున్నారు. ఆ వివరాలు శ్రీవ్యాల్ మాటల్లోనే విందాం. ఇక్కడ మీకు అవుట్ సైడ్ సపోర్ట్ ఎలా వస్తుందండి? సొసైటీ నుంచి మీకు ఎలా సపోర్ట్ లభిస్తుంది? స్థాపించిన మొదటి కొద్ది రోజుల్లో మాకు చాలా ఆందోళనగా ఉండేది. బయట నుంచి సపోర్ట్ ఎలా వస్తుంది, ఎంతమందికి సపోర్ట్ చేయాలన్న సహృదయం ఉంటుంది అని. కానీ మా అదృష్టం కొద్దీ చాలామంది ముందుకు వచ్చారు. ముఖ్యంగా యువతి యువకులు 30 years సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, యూఎస్లో ఇండియా నుంచి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ సొసైటీలో ఏదో చేయాలనే ఉద్దేశం, పట్టుదల ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ ఎనర్జీస్ని, థాట్స్ని మేము ఛానలైజ్ చేసి స్ఫూర్తికి సపోర్ట్ని అందించగలుగుతున్నాం. పిల్లల్ని సాధారణంగా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎన్రోల్ చేసుకుంటామండి. వాళ్ళ నుంచి నాన్ సోర్సెస్ నుంచి రెఫరెన్సెస్ కలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ డోనర్స్ నుంచి, స్పాన్సర్స్ నుంచి, లేకపోతే లోకల్ పోలీస్ నుంచి, అదర్ ఎన్జిఓస్ నుంచి, అలాగే న్యూస్ పేపర్స్లో వచ్చే వివిధ స్టోరీస్, యాక్సిడెంట్స్లో కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, న్యాచురల్ కెలామిటీస్లో ఆర్ఫన్స్ అయిన వాళ్ళు, టోటల్ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో తల్లిదండ్రులు ఇద్దరు ఈవెన్ ఇఫ్ దే ఆర్ అలైవ్, వాళ్ళకి ఇన్క్యూరబుల్ డిసీజెస్ లైక్ HIV, AIDS, ఇన్ఫెక్టెడ్ పేరెంట్స్ కానీ, హార్ట్ ఎయిల్మెంట్స్ కానీ, ఫిజికల్లీ ఆర్ మెంటలీ డిసేబుల్డ్ పేరెంట్స్, వాళ్ళ పిల్లల్ని మేము చేర్చుకుంటాం. స్టార్టింగ్లో చాలా వరకు ఇండివిజువల్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. తర్వాత వాళ్ళ కంపెనీస్లో వాళ్ళ కలీగ్స్ని మోటివేట్ చేయడం, కలీగ్స్తో కలిపి మేనేజ్మెంట్స్ని మోటివేట్ చేయడం. సో ఇప్పుడు మాకు ఇండివిజువల్స్తో పాటు కంపెనీస్ మేనేజ్మెంట్ లెవెల్లో సపోర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్ని కాగ్నిజెంట్ అనే కంపెనీ పూర్తిగా స్పాన్సర్ చేసింది. అలాగే యూఎస్లో 2 సంస్థలు లైబ్రరీలో అన్ని పుస్తకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తుంది. ఒక కంపెనీ మాకు సోలార్ వాటర్ హీటర్ డొనేట్ చేసింది. సో ఇలా మేము ఫస్ట్లో అనుకోని సోర్సెస్ నుంచి మాకు సపోర్ట్ అందుతుంది. అది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. మనం ఎంత గొప్పగా ఊహించుకున్నా ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనం ఏమీ సాధించలేము. సో ఇంట్లో సంబంధాలు మెరుగ్గా ఉంటే మనం సమాజానికి ఉన్న మెరుగైన సహాయం చేయగలం. సో అగైన్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇనీషియల్గా పేరెంట్స్ కొంచెం హెసిటేట్ చేసినా కూడా ఇప్పుడు స్ఫూర్తి నడుస్తున్న తీరుని చూసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద, నా కేపబిలిటీస్ మీద. సో వాళ్ళు కూడా వీలైనంత వరకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మా పిల్లలు బయట స్కూళ్ళకి పంపిస్తున్నాము. సో రాబోయే రోజుల్లో మాకంటూ ఒక సొంతంగా స్కూల్ ఏర్పాటు చేసుకోవాలని, మా పిల్లలు ఎలా పెంచాలి, ఎలా తీర్చిదిద్దాలనే మా ఆలోచనని స్కూల్ కరికులం ద్వారా పిల్లలకు అందించాలని మా ముఖ్య ఉద్దేశం. అదృష్టం కొద్దీ గవర్నమెంట్ కూడా మా సేవలను గుర్తించి హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో 3 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసింది. సో అక్కడ మేము ఒక స్కూల్, 2 హాస్టల్ బ్లాక్స్, బాయ్స్ గర్ల్స్ సెపరేట్గా, ప్లే గ్రౌండ్, మిగతాది ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని, అది మా నెక్స్ట్ 3 to 4 years మీడియం టర్మ్ గోల్. మా లాంగ్ టర్మ్ గోల్ కనీసం 1000 మంది పిల్లల జీవితాన్ని మేము తీర్చిదిద్దగలిగే స్థితిలో చేరుకోవటం, వాళ్ళకి మంచి భవిష్యత్తును కల్పించి దేశానికి వాళ్ళు అసెట్ లాగా తయారవటం. కాలంతో పాటు వేగంగా ఉరుకులు పరుగులతో అస్తవ్యస్తంగా యాంత్రిక జీవనం తయారై మానవతా విలువలు మరుగున పడిపోయి ఎవరేమైనా సమాజం ఎటుపోయినా మనకేంటి అనుకునే నేటి సమాజంలో ఏ బంధం లేకపోయినా ఈ పిల్లలను చేరదీసి వీరి జీవితాల్లో చిరు దీపం వెలిగించి బంగారు భవిష్యత్తును అందిస్తున్న వీరిని
నిజంగా అభినందించాల్సిందే. ఇలా ఏ సంబంధం లేని అనాథ పిల్లల కోసం, సమాజం కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ కూడా 100కో 1,00,00,000 ఒక్కరు.